మొన్న నాకు ఇంజాపూర్ నుంచి కాల్ వచ్చింది. అట్లా మా ఇంట్లో కబుర్లు చేయాలి రండి అంటే సరే అని పోయినా. పోగానే ఆ మెజర్మెంట్లు తీసుకున్నా. 2 BHK అది. కిచెన్ పెద్దగానే ఉంటుంది. బెడ్రూమ్లు కొంచెం చిన్నగా ఉంటాయి. చిన్నగా అంటే మీడియం సైజ్ ఉంటాయి. హాల్లో కూడా బాగా మంచిగా హాల్ కూడా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అయితే అంత మెజర్మెంట్ తీసుకున్నా. 900 ఫీట్లు వచ్చింది. 900 ఫీట్లు వస్తే కూర్చోబెట్టారు, చాయ్ ఇచ్చారు, తాగినాక ఎట్లా చేసానో అడిగింది. ఎట్లా చేసామంటే మనం మస్తు చేసాం. సరే మీకు ఎట్లా కావాలన్న, మాకు మంచిది కావాలన్న, మంచి మెటీరియల్ పెట్టాలి, మంచిగా ఉండాలి, మాకు సెంచరీ కావాలి, మేము పెడతామన్నారు. సర్లే ఇక సెంచరీ అంటారు కదా అనేసి ఏం చేసిన, 1650 రూపాయలు వేసిన. 1650 రూపాయలు వేస్తే అది 1650 రూపాయలు వేస్తే అది ఏదో 15 లక్షలు ఎంతో అయింది. చెప్పిన ఇంత మీకు మంచి మెటీరియల్, అంత మోడ్యులర్ కిచెన్ వస్తుంది, మొత్తం మంచిగా హైఫైగా ఉంటుంది, అంత సిస్టమ్ అంతా వేరే ఉంటుంది, అంత సెన్సార్లు ఉంటాయి అది అని చెప్పినాక ఇంకా కొంచెం తక్కువ చేయమన్నారు. సరే అని ఏం చేసిన, మళ్ళా 1400 వేసిన. అంటే ఒక 10 లక్షలు అయిందనుకో. అమ్మ 10 లక్షలు అంటే కష్టం, ఇంకో రేటు చెప్పమని. అమ్మ సరే అని 1000 రూపాయలు వేసిన. 1000 రూపాయలు వేస్తే 8 లక్షలు అయింది. 8 లక్షలు అయితే ఏదో కొంచెం సేపు ఆలోచించి, ఇంత అమౌంట్ నేను పెట్టలేను అన్నాడు. ఈ అమ్మ నాకు ఎంతసేపు జోలి అని చెప్పి, ఎంతసేపు ఈ జోలి అని చెప్పేసి ఏం చేసిన, అసలు మీకు ఎంత కావాలని అడిగిన. ఒక కిచెను, బిగ్ సైజ్ కిచెను, 2 బెడ్రూమ్లు, ఒక హాలు, మళ్ళీ హాల్లో హెవీ అంటే బాత్రూమ్ ఉంటుంది, దాన్ని మొత్తం కవర్ చేయాలి. టీవీ యూనిట్కి దానికి యాడ్ చేసుకుంటా తీసుకొని రావాలి. సరే అని ఆలోచించారు. వాళ్ళ దగ్గర 2,50,000 ఉన్నాయంట. 2,50,000 నాకు ఇదంతా చేసి అన్నాడు. ఇంకా నాకేం చెప్పాలని అర్థం కాలే. లేచి గమ్మున ఇంటికి వచ్చిన. ఇట్లుంటారు కస్టమర్లు.